ఇటువంటి విచిత్రమైన కేసుల వల్ల ఏంటి లాభం, ఎవరికి ప్రయోజనం? పైగా జాతీయ దర్యాప్తు సంస్థలకు, న్యాయస్థానాలకు ఇదొక అదనపు తలనొప్పి కూడా. ఇర్రెస్పాన్సిబుల్ అండ్ సెన్స్లెస్ క్లెయిమ్స్, బాధ్యతలు లేని అసంబద్ధమైన పిటిషన్స్, ఇవే కోర్టుల్ని, వాటిని కాపుగాసే జడ్జిల్ని కూడా తలపట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చాయి. జరగాల్సిన న్యాయం జరగాల్సిన చోట జరగడం లేదంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే చేతులెత్తి పారేసిన దారుణమైన నేపథ్యం ఇవాల్టి జ్యుడిషియరీ దురవస్థకు నిలువుటద్దం కూడా. మరి ప్రక్షాళన అనబడే సదరు క్రూషియల్ చాప్టర్ ఇంకా ఎంత దూరంలో ఉన్నట్లు? గొలుసు కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అంటూ ఇవాల్టి వాణిజ్య శాస్త్రం విర్రెక్కిపోతోంది. క్విడ్ ప్రోకో లాంటి కొత్త కొత్త నేరాలతో క్రిమినల్ సైన్స్ కాకమీదకొచ్చేసింది. 1-2 క్యాలెండర్లు తిరిగేసరికల్లా వేల కోట్లు వెనకేసుకోవడం, పైగా మీకేంటి నొప్పు, ఆదాయ పన్ను కడుతున్నాగా అంటూ కన్నింగ్ కామెంట్స్ కూడా. అల్టిమేట్ గా ఇవాళ నేరగాళ్లు బాగా తెలివి మీరిపోయారు. సుప్రీంకోర్టునే బురిడీ కొట్టించేంత గరడీతనంతో చెలరేగిపోతున్నారు. ఇవాళ నమోదైపోతున్న అంతులేని ఆర్థిక నేరాల పరంపరే దీనికి సాక్షిభూతం. మేము మనుషులమే, మా బుర్రలకు పరిమితులుంటాయి. ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనమే వ్యక్తపరిచిన నిర్వేదం. సహారా గ్రూప్, దాని అధినేత సుబ్రతా రాయ్ పాల్పడిపోయిన ఆర్థిక అవకతవకల్ని 81 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన 2 న్యాయమూర్తులు చిట్ట చివరకు మైండ్ బ్లాంక్ అయిపోయి 2 చేతులు పైకెత్తేశారు. ఇటువంటి లిటిగేషన్లు తేల్చాలంటే మానవ మాత్రులు సరిపోరు, అంతకంటే అతీతులు ఎవరైనా ఆకాశం నుంచి ఊడిపడాల్సిందే అంటూ తేల్చిపాడేశారు. మోసపోయిన మా ఖాతాదారులకు 23,000 కోట్లు చెల్లింపులు జరిపేశాం, మమ్మల్ని వదిలేయండి అంటూ బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సహారా చైర్మన్తో దాదాపు వాదులాటకే దిగేసింది సుప్రీంకోర్టు. వేసిన వెధవేషాలు చాలు, మా దగ్గర 10,000 కోట్లు కట్టి బయటికి పో అంటూ విపరీతమైన ఆదేశాల్ని కూడా జారీ చేసుకుంది. శ్రీ కోర్టు వారికి అంతగా చిరాకెత్తిపోయిందంటే దానికి కారణమెవరు? కోర్టుకున్న విలువైన పని గంటల్ని అడ్డంగా తిరిపారేస్తున్న ఈ తిక్క తకరారులేంటి? వీర రెవల్లో అవి తిరుగుతున్న మాయదారి మలుపులేంటి? వీటి నుంచి మాకు విముక్తి లేదా అంటూ ప్రభుత్వాలకు ఏకంగా అర్జీ రాసేసుకుంది సుప్రీంకోర్టు. ఓడినవాడు అక్కడే ఏడుస్తాడు, గెలిచినవాడు మాత్రం ఇంటికొచ్చి ఏడుస్తాడంటూ కోర్టు కేసుల గురించి ఒక పేరుబడ్డ సామెతే ఉంది. మరి ఇటువంటి జాదూగాళ్ల మీదొచ్చే పబ్లిక్ లిటిగేషన్ల పరిస్థితి ఏంటి? ఇవన్నీ తేలేది ఎప్పటికీ, అంతిమ తీర్పులు వచ్చేది ఎప్పటికీ? చచ్చి చెడి వీటిని గెలుచుకునేసరికల్లా సదరు కక్షిదారు కాస్త పూర్తిగా ఖర్చయిపోతాడు. సరే, ప్రైవేట్ కేసుల సంగతిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవాళ రేపు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనేది మరీ ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు, ఆ కోర్టు కాకపోతే పై కోర్టు అంటూ బెయిల్ కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకోవడం ఇవాల్టి రాజకీయపు రోజుల్లో ఒక రివాసు. గదిని మహమ్మద్ దండయాత్రలా మళ్లీ జరిగిపోయే అటువంటి పిటిషన్లను తిప్పి కొట్టడం అంటే ప్రాసిక్యూషన్ వారికి సినిమా కనిపించేస్తుంది. బలమైన డిఫెన్స్ కోసం అంటూ గంటకు 50-60 లక్షల దాకా భీకరంగా ఖర్చు పెట్టేసుకొని ఖరీదైన లాయర్లను కొనుక్కొచ్చుకునే పార్టీలను ఢీకొట్టడం అంటే మాటలు కాదు. ఆర్థిక నేరాల అంతుపట్టడం కోసం ఇటువంటి కుంభకోణాల మీద కేసులు పెట్టి మరీ సుదీర్ఘమైన దర్యాప్తుల్ని చేపట్టి చిట్ట చివరి దాకా పోరాడి అమ్మయ్యా గెలిచేశాం అనుకునేసరికి కోట్ల కొద్దీ ప్రభుత్వ సొమ్ములు పూర్తిగా ఖర్చయిపోతాయి. ఇక్కడ దర్యాప్తు సంస్థలకు ప్లస్ కోర్టులకు ఎంత మేధోశ్రమ, ఎన్ని పని గంటలు వృధా అయిపోతుందో లెక్కలేదు. అందుకే కోడ్ ఆఫ్ కంపల్సరీ కాస్ట్ ఇక్కడ ఒకానొక అత్యవసరం. గెలిచిన వాడికి ఓడిన వాడి నుంచి నష్టపరిహారం ఇప్పించేలా కేంద్ర సర్కారు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ చివరాఖరికి తేల్చిపడేసింది సుప్రీంకోర్టు. సెబీని, సిబిఐనే కాదు,
చివరకు కోర్టుల్ని కూడా బోల్తా కొట్టించడం లేక బుట్టలో వేసుకోవడం చేస్తున్న సుబ్రతా రాయ్ ఎట్సెట్రాలందరికీ ఇదో చివరాఖరి చెప్పుదెబ్బ కావాలన్నది కోర్టు వారి అభిప్రాయం.